హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్. సో ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ జనరల్ అవేర్నెస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, మనకి ఫెబ్లోని ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఎంటీఎస్వి. సో జనరల్ అవేర్నెస్ ఏం చదవాలి, ఎలా చదవాలి ఏంటో, మనకి 75కి 60 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనేది ఈ వీడియోలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఇంగ్లీష్ మీద కూడా, ఓవరాల్ ఎంటీఎస్ ఎగ్జామ్ మీద కూడా నేను వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. సో స్లాట్ బుకింగ్ అయితే అందరూ చేసుకున్నారు కదా, నిన్నటితోటి లాస్ట్. సో అందరూ స్లాట్ బుకింగ్ అయితే చేసుకున్నారు కాబట్టి మనకి Feb 1 నుంచి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అవుతాయి. సో 4th నుంచి ఎగ్జామ్స్ 20 వరకు ఉంటాయి ఎగ్జామ్స్. సో మీరు ఖచ్చితంగా స్లాట్ బుక్ చేసుకోండి. ఇంకా టైం అయితే అయిపోయింది, ఇంక బుక్ చేసుకోవడానికి టైం కూడా లేదు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అసలు ఎంటీఎస్ జిఏలో ఏముంటాయి, అసలు ఏ టాపిక్స్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. చాలామందికి సిలబస్ కూడా అంత ఐడెంటిటీ ఉండదు, అంటే ఏంటి అసలు సిలబస్ ఏంటో కూడా తెలియకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో వీడియోలో వాళ్ళకు కూడా కొంచెం క్లారిటీగా చెప్దాం ఏంటి అసలు టాపిక్స్ అనేవి. సో ఫస్ట్ జనరల్ అవేర్నెస్లో ఏమేమి ఉంటాయంటే పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, జాగ్రఫీ, ఈ 4 జనరల్ అవేర్నెస్లోకి వస్తాయి. సో జనరల్ అవేర్నెస్తో అయిపోయిన తర్వాత సైన్స్, జనరల్ సైన్స్లో ఏమేమి ఉంటాయంటే ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఈ 3 టాపిక్స్ వచ్చేసి జనరల్ సైన్స్లో ఉంటాయి. జీకేలో ఏముంటాయంటే స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, అంటే కరెంట్ అఫైర్స్ మనకు డైలీ జరిగే న్యూసే కరెంట్ అఫైర్స్ అనమాట. సో అవి ఉంటాయి. ఫస్ట్ ఏమేమి ఎందులోకి వస్తాయో తెలుసుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది. సో ఇంకా జిఏలో పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, జాగ్రఫీ ఉంటాయి కదా. సో ఫస్ట్ హిస్టరీలో ఏమేమి చదవాలి, హిస్టరీలో మనకి మళ్ళీ మెడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, యాన్షియంట్ హిస్టరీ ఉంటుంది. సో హిస్టరీలో మనకి ముందు మనం ఇండియా గురించి తెలుసుకోవాలి. సో ఈ ఫస్ట్ యాన్షియంట్ హిస్టరీలో ఏమేమి ఉంటాయంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి, వేదాస్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే మనకి కొన్ని ప్లేసెస్ తవ్వారు కదా, హరప్ప, మొహంజోదారో, ఈ టైంలో తవ్వినప్పుడు కొన్ని మనకి వస్తువులు అయితే బయటపడ్డాయి. అలాంటివి అడుగుతారు, అంటే ఏ టైంలో ఏమొచ్చాయి, ఆ టైంలో ఎవరు దానికి లీడర్గా ఉన్నారు, ఇలాంటివి ఎక్కువ అడుగుతాడు. సో వేదాస్లో కూడా మనకి వేదాస్ అంటే ఏ వేదంలో దేని గురించి చెప్పారు. బుద్ధిజం, జైనిజం అయితే మనకి అందులో స్పెషల్ పర్సన్స్ ఉంటారు కదా, వాటి గురించి అడుగుతారు. తర్వాత ట్రీటీస్ అంటే సంధులు, అంటే మనకి యుద్ధాలు జరిగినప్పుడు తర్వాత సంధి చేసుకుంటారు కదా, ఆ సంధులు ఏంటి, ఏ ఇయర్లో జరిగే, ఏ సంధి దేనికోసం జరిగింది. బ్యాటిల్స్ అంటే యుద్ధాలు, ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఇయర్స్, దానికి ఎవరు రాజులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు, అలాంటివన్నీ ఎక్కువ అడుగుతారు. ఇంకా మోడర్న్ హిస్టరీకి వచ్చేసరికి మనకి ఫైటింగ్ అయితే ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేశారు కదా, అప్పుడు కొన్ని సెషన్స్ అయ్యాయి, దానికి లీడర్స్ ఎవరు, ఏ టైంలో ఏ సెషన్స్, మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్ అని, లాహోర్ సెషన్ అని, ఎక్కడ జరిగాయి, ఏ ఇయర్లో జరిగాయి, వాటి లీడర్స్ ఎవరు, ఇలాంటివి ఎక్కువ అడుగుతాడు. క్రోనాలజికల్ ఆర్డర్ అనమాట, అంటే ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, ఇలాంటివి ఎక్కువ అడుగుతాడు. సో పాలిటీలో అయితే ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, షెడ్యూల్స్. ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ ఎక్కువ చదవండి, ఎందుకంటే షెడ్యూల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి దాంట్లోంచి ఎక్కువ ఇవ్వకపోవచ్చు. ఆర్టికల్స్లో మీరు మెయిన్ ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్ చూడండి, తర్వాత ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, వీటి గురించి చూడండి. తర్వాత సిటిజన్షిప్, ఫండమెంటల్ డ్యూటీస్. ఫస్ట్ అయితే ఫండమెంటల్ రైట్స్ నుంచి ఎక్కువ వస్తాయి, ఎందుకంటే అది అయిపోయిన తర్వాత అమెండ్మెంట్స్ ఎక్కువ 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇలాంటివి చూసుకోండి. షెడ్యూల్స్ మనకి 12 ఉంటాయి కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సేఫ్ సైడ్గా అవి కూడా చదువుకోండి. సో ఎకనామిక్లో 5 years ప్లాన్స్, అంటే ప్లాన్స్ అంటే ఏ ఇయర్లో దేనికోసం చేశారు. కొన్ని మనకి ప్లాన్స్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి కదా, సో ఆ ప్రాబ్లం దేని వల్ల వచ్చింది, మనకి వార్స్ వల్ల, ఇండో చైనా వార్ వల్ల ఇలాంటివి కొన్ని జరిగాయి కదా, అవి దేని వల్ల జరిగాయి. స్పెసిఫిక్గా అంటే స్పెషల్గా ఉన్నవి కూడా చదవండి. సో కింగ్స్ గురించి చదివినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, వైఫ్ కానీ వాళ్ళ వైఫ్ ఏదైనా రాజ్యానికి రాని, ఇలాంటివి కూడా వాళ్ళ పర్సనల్ థింగ్స్ కూడా చదవాలి. అలాంటివి కూడా అడుగుతున్నాడు ఇప్పుడు. ఆ రాజులకి హెల్పర్స్ ఉంటారు కదా, సైనికులు, అలాంటి వాళ్ళ గురించి స్పెషల్గా ఉన్నవి కూడా చదవని నేమ్స్. సో జాగ్రఫీ అయితే రివర్స్, డ్యామ్స్, ప్రాజెక్ట్స్, వీటి గురించి ఉంటాయి. ఫిజిక్స్ అయితే ఇన్వెన్షన్స్, ఫార్ములాస్, మనకి ఏదైనా ఎఫెక్ట్స్ ఇలాంటి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటే ఏమైనా ఇన్వెన్షన్ చేసినవి, ఫార్ములాస్, ఇలాంటివి చదవండి. సో బయాలజీకి వచ్చేసరికి బాడీ పార్ట్స్ అనమాట, మన బాడీలో కొన్ని పార్ట్స్, కొన్ని స్పెషల్స్ ఉంటాయి కదా, దేనికి ఎలా ఏంటని అవి కూడా చూసుకోండి. కెమిస్ట్రీకి వచ్చేసరికి ఈక్వేషన్స్,
కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి కదా, అవి ఇవి కలిపిన తర్వాత కొత్త రియాక్షన్ రావడం ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. సో ఇది జిఏలో జిఎస్ మొత్తం కలిపి, తర్వాత స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ మనకి చాలా మిక్స్ అయ్యి ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ బట్టి స్టాటిక్ జీకే ఉంది ఇప్పుడు. సో స్టాటిక్ జీకేలో ఫోక్ డాన్సెస్ ఇందులోంచి అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. క్లాసికల్ డాన్సెస్, ఫెస్టివల్స్, తర్వాత అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్. సో తర్వాత 2011 సెన్సస్ అనమాట. ఇంకా సెన్సస్ మనకైతే తర్వాత జరగలేదు. లిటరసీ రేట్ ఎక్కడ ఉంది, ఎక్కువ ఉంది, పాపులేషన్ వైజ్, ఏరియా వైజ్ ఇలాంటివి కూడా చూసుకోండి. తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ మనకి రీసెంట్గా పిఎం పెట్టిన గవర్నమెంట్ స్కీమ్స్ ఎక్కువ పడుతుంది. సెంట్రల్ ఎక్కువ చూడండి. సో 24, 25 కూడా చూసుకోండి. తర్వాత ర్యాంకింగ్ అండ్ ఇండెక్సెస్ అంటే కొన్ని జిఏ ట్యాగ్స్ కూడా ఇస్తాడు కదా అవి. మళ్ళీ స్పేషల్ మిషన్స్ అంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తాయి. కొన్ని మిషన్స్, శాటిలైట్స్ ఇలాంటివి ఉంటాయి కదా. సో అవి రీసెంట్గా ఏమైనా పంపించారు అలాంటివి కూడా కొంచెం చూసుకుంటూ ఉండండి. బుక్స్ అండ్ ఆథర్స్ మనం ఎప్పుడైనా స్టాటిక్ జీకి ఎలా చదవాలంటే రీసెంట్గా జరిగింది 1 year బ్యాక్ కాన్స్టెంట్గా మనకు ఫస్ట్ నుంచి ఉంటాయి కదా, అలాంటివి కూడా చూసుకోవాలి. తర్వాత కరెంట్ అఫైర్స్ అట్లీస్ట్ 1 year మీరు చూసుకోండి. స్టాటిక్ జీకేలోని కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి. గవర్నమెంట్ స్కీమ్స్ అయినా, ర్యాంకింగ్ అండ్ ఇండెక్సెస్, అవార్డ్స్, స్పోర్ట్స్ ఇవి కూడా మనకి కరెంట్ అఫైర్స్లోనే వస్తాయి. మీరు ప్రత్యేకించి చదవకపోయినా ఈ కరెంట్ అఫైర్స్ వదిలేసిన పైవన్నీ చదువుకుంటే మీరు ఈజీగా 75కి 60 అటెంప్ట్ చేయొచ్చు. 60 మార్క్స్ కూడా మీకు వస్తాయి. సో ఇది జిఏ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇంగ్లీష్ కూడా చేశాను, అలాగే ఒకసారి వెళ్ళి చూడండి చూడకపోతే. సో మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, ఎలా ఫ్రీగా వెళ్ళి మీ ఎగ్జామ్ని అటెంప్ట్ చేసి మంచి మార్క్స్ గెయిన్ చేసుకొని రండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. ఎవరైతే ఎంటీఎస్ ఎగ్జామ్స్ 2026లో రాస్తున్నారో అందరికీ ఆల్ ద బెస్ట్. So that's it. Subscribe for more videos. SSC Preparation YouTube channel. Stay tuned for another video. Subscribe for more videos or YouTube channel. Stay tuned for another video.